నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తణుకులో మహిళను బెదిరించి 50 కాసుల బంగారం 70,000 నగదును అపహరించిన అంతర్రాష్ట్ర దొంగలు దర్యాప్తు చేసి ఇద్దరిని గుర్తించిన పోలీసులు అమరావతి వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి నియోజకవర్గ ప్రజలకు మేలును చేకూర్చాలని వేడుకున్న ఎమ్మెల్యే కుల ఘర్షణలకు దారితీసేలా ప్రభుత్వ జీవోలు ఉండకూడదు శాసనమండలి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తాడేపల్లిగూడెం మండలంలో ముమ్మరంగా సాగుతున్న సార్వా వరి కోతలు పర్యటించి పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు అధికారులకు రాజమండ్రిలో హితవు పలికిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని నిలబెట్టేందుకు హోంస్టే విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మల్కీపురం మండలం కేసనపల్లిలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వాడపల్లి వెంకన్నను భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ఈ ప్రాంతాల అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రణాళికాబద్దంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు జీఎస్టీ తగ్గింపు ద్వారా నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ వ్యవసాయ వైద్య ఇన్సూరెన్స్ తదితర రంగాలకు చెందిన ధరలు తగ్గనున్నాయన్నారు ఈ తగ్గింపు వల్ల ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు ఎంత లబ్ధి చేకూరనున్నదో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు దీని తగ్గింపునకు ముందు ఉన్న ధర ప్రస్తుత ధర ఎంత మేర లబ్ధి చేకూరింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఇంటింటి ప్రచారంలో కరపత్రాల పంపిణీతో పాటుగా ర్యాలీలు ఎగ్జిబిషన్స్ వర్క్ షాపులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు అదేవిధంగా పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు కాంపిటీషన్స్ పెయింటింగ్ పోటీలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలన్నారు మన హానరబుల్ సీఎం గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది దీనికోసం అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే జిల్లాలో ఉన్న ట్రేడ్ బాడీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇతర ట్రేడ్ అసోసియేషన్స్ అందరినీ కూడా పిలిచి వారి యొక్క పార్టిసిపేషన్ ఈ కార్యక్రమంలో ప్రతి అంశంలోనూ ఉండే విధంగా చెప్పడం జరిగింది అయితే ఈ కార్యక్రమం రేపు సోమవారం నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 19th వరకు కూడా జరుగుతుంది ఇందులో భాగంగా అవేర్నెస్ కోసం కొన్ని వర్క్ షాప్స్ సెమినార్స్ అట్లాగే మంచి రేట్ కట్స్ ఇందులో 2 వీలర్స్ 4 వీలర్స్ వెహికల్స్ లో రావడం జరిగింది అక్కడ డీలర్స్ అసోసియేషన్స్ సహకారంతో ర్యాలీస్ ఎగ్జిబిట్స్ అన్ని కూడా పెడుతున్నాము ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా పెడుతున్నాము అట్లాగే మన ఆఫీసర్స్ నుంచి ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో అండ్ మున్సిపల్ వార్డ్స్ లో కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడానికి ఎంపీటీఓస్ ఎంఆర్ఓస్ జిఎస్డబ్ల్యూ స్టాఫ్ ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రేపు సోమవారం నుంచి ప్రతి విలేజ్ వార్డ్ లో మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్స్ కూడా పెట్టుకుని అసలు ఈ ట్యాక్స్ ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు జిఎస్టీ 2.0 వచ్చినాక ఏ విధంగా రేట్స్ తగ్గినాయి కొన్ని గృహోపకరణాలు డైలీ యూజ్ చేసే వస్తువులు ఆహార పదార్థాలు వస్త్రాలు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించిన వస్తువులు ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మెడిసిన్స్ వీటన్నిటిలో తగ్గిన రేట్లన్నింటినీ కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి విలేజ్ లో కూడా ఎగ్జిబిట్స్ కూడా పెట్టి ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్స్ అనేది వివరించడం జరుగుతుంది ఇప్పుడు మనకి జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ అంతా కూడా మన జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా నోడల్ ఆఫీసర్ గా ఉంటారు
అలాగే ప్రతి మండలానికి మండల్ జిఎస్టీ ఛాంపియన్ ఉన్నారు. అట్లాగే ప్రతి విలేజ్కి వాటికి కూడా జిఎస్టీ ఛాంపియన్స్ ఉన్నారు మనకి. వీరందరూ కూడా ఈ 20 రోజుల కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయాలి. ఇచ్చిన ప్రతి అంశాన్ని అంటే కొన్ని ఈ క్యాంపెయిన్ మొత్తంలో ఎగ్జిబిట్స్ చేయడం, ర్యాలీస్ చేయడం, వర్క్షాప్స్ అండ్ కండక్ట్ చేయడం ఇవన్నీ చెప్పడం జరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే స్కూల్స్లో, హై స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ జిఎస్టీ మీద చేంజ్. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ, డిపిఓ ఎం రామనాథరెడ్డి, డిఈఓ ఈ నారాయణ పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని వారణాసి వారి వీధి మధ్యలో ఉన్న దివంగత వాకలపూడి వీరరాఘవులు గృహంలో శనివారం తెల్లవారుజాము 3:30 గంటలకు అంతర్రాష్ట్ర దొంగలు పడి 50 కాసుల బంగారం, 70,000 రూపాయల నగదును దొంగలించారు. పోలీసుల కథనం ప్రకారం వాకలపూడి సతీమణి కనకదుర్గ భర్త చనిపోయినప్పటి నుంచి ఇంటిలో ఒక్కరే ఉంటున్నారు. ఈమె 2 కుమారులు వేరువేరు ప్రాంతాలలో స్థిరపడ్డారు. దీనిని గ్రహించిన ఇతర రాష్ట్రాల నేరస్తులు 4 జనసంచారం లేని సమయంలో ఇంటిలోకి ప్రవేశించి ఆమెను చంపేస్తామని బెదిరించారు. దాంతో కనకదుర్గ భయపడి తన వద్ద ఉన్న 50 కాసుల బంగారం, 70,000 రూపాయల నగదును ఇవ్వడంతో వాటిని తీసుకుని వారు పరారయ్యారు. తెల్లకారులో వచ్చి నేరానికి పాల్పడిన వీరి సమాచారం కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలతో మాట్లాడారు. ఇలా ఉండగా ఈ 4గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన నాగేంద్ర సహా మహారాష్ట్రకు చెందిన సందీప్ మీరా రాములను పోలీసులు గుర్తించి కేసు వేగవంతం చేశారు. మిగిలిన 2 సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో వేంచేస్తున్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ శనివారం దర్శించి పూజలు చేశారు. ఇందులో భాగంగా తన సొంత నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామిని వేడుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి వేదాశీర్వచనం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన జీవో వివాదాస్పదమై మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న శాసనమండలి సమావేశాల్లో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఒక బీసీ కులాన్ని కించపరిచే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇదే జీవోలో పేర్కొన్న మరో పదం కూడా వేరే కులం వారు అభ్యంతరం చెబుతున్నట్లు రవీంద్రనాథ్ వివరించారు. ఇటువంటి విషయాలలో బాధ్యత గల ప్రభుత్వం అన్ని కోణాల నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికైనా ఈ పదాలను సవరించి ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించేలా కృషి చేయాలని వంకా రవీంద్రనాథ్ కోరారు. అధ్యక్ష నమస్కారాలు. ఇటీవల జీవో నెంబర్ 5 14/8/2025 తారీఖున మన బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక జీవో విడుదల చేసిన అధ్యక్ష. అది దొమ్మరి కులం పేరును దొమ్మరి గిలిబరిజిగా పేరు మార్పు చేశారు అధ్యక్ష. మరి ఆ జీవోలో ఏమని రాశారంటే, దొమ్మరి కులం వారు తమ కుల ప్రస్తావన సమాజంలో గౌరవప్రదంగా లేదని అని సమాజంలోనూ చిత్ర పరిశ్రమలోనూ అనడం మూలంగా మా మనసులు నొచ్చుకుంటున్నాయని, అందుకోసం దొమ్మర కులం పేరును దొమ్మర గిరిబరిజిగా పేరు మారుస్తూ జీవో చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి బలిజ కుల ప్రజలు తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు అధ్యక్ష. పేరు మార్చాలంటే ఏదైనా కొత్త పేరు పెట్టాలి. దొమ్మరి అనే పేరు తీయకుండా బ్రాకెట్లో గిరిబరిజ అని పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు అధ్యక్ష. దొమ్మరి వారు కూడా సంతోషంగా లేరు అధ్యక్ష. గిరిద్వర, గిరినాయక అని రకరకాల పేరు పెట్టుకోవచ్చు అధ్యక్ష. ఎంతో చారిత్రకటువంటి బలిజ కులాన్ని తీసుకొచ్చి దొమ్మరి కులం పేరు ముందు పెట్టడం ఎంత మాత్రం సరికాదు అధ్యక్ష. దీని మూలంగా అనేక సమస్యలు, ఉద్యమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి తప్పిదాలను ఎమ్మటే దాన్ని ఎడ్జస్ట్ చేసి చేసుకుని కోరుతున్నా అధ్యక్ష. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీత ఉత్సవాలలో భాగంగా శనివారం గాత్ర కచేరీ, వేణుగాన కచేరీలను కాకినాడకు చెందిన డాక్టర్ బీవీఎస్ శర్మ శిష్య బృందం నిర్వహించి ఆహుతులను ఆనందపరిచారు. వీరికి వయోలిన్ ఎం నరసింహమూర్తి, మృదంగం కె సూరిబాబులు సహకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిలుకూరి సుజాత, కార్యదర్శి జీడిగుంట శర్వాణి, మాజీ కార్యదర్శి బమిడి కమలాదేవి, సీనియర్ ప్రతినిధి తాతిన సూర్యప్రభులు పాల్గొన్నారు.
తణుకు సజ్జాపురానికి చెందిన అఖిల భారత భవానీ దీక్ష పీఠంలో లోక కళ్యాణార్థం 108 కలశాలతో అమ్మవారికి శనివారం కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకులు శివరామకృష్ణ స్వామీజీ, కృష్ణవేణిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భవానీ దీక్షాపరులు పాల్గొని శరణుఘోషతో ప్రత్యేకంగా పూజలు చేశారు. వేద పండితుల పర్యవేక్షణలో నిర్వహించగా భవానీలకు భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపరు బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించి భక్తిని చాటుకున్నారు. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దాతలు మద్రాసు సోమశేఖర్, పావని శ్రీకావ్య, సురవరపు వరప్రసాద్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కురసాల శ్రీనివాస్, కొమ్ముల సోమేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండిగపల్లి బాలరామకృష్ణ, చినిమిలి సాంబశివరావు, మెండు సుబ్బారావు, పేరుకుల రమేష్, పంగం సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.